మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై అసత్యపు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు కోటపల్లి కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్యే వివేక్ పార్టీ మారుతారని మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు నేతలు. కావాలనే వివేక్ వెంకటస్వామి ప్రతిష్టతను దెబ్బతీయడానికే మూల రాజిరెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది అక్రమ వ్యాపారాలకు ఎమ్మెల్యే వివేక్ అడ్డుకుంటున్నారని, ఈ కారణంగానే అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు కాంగ్రెస్ నేతలు. మరోసారి ఎమ్మెల్యే వివేక్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే తరిమి కొడతామని హెచ్చరించారు నేతలు. రాజిరెడ్డి గారు వారి వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేయడం, కాంగ్రెస్ పార్టీ తరఫున చెన్నూరు ప్రజల తరఫున మా వివేక్ వెంకటస్వామి గారి మా అన్నని విమర్శించడం నీకు ఎంతవరకు సమంజసమని నేను సవాలుగా విసురుతున్నా. మీకు ఏ సమస్యలున్నా, మీకు ఏ భూ దందాలు ఉన్నా, బియ్యపు దందాలున్నా, అభివృద్ధి మీకు కంటపడతలేదా? ఇవాళ వివేక్ గారు అభివృద్ధి చేస్తే ఇదే ఎమ్మెల్యే కాంప్లెక్స్ల సుమన్తో చేయగలిగినటువంటి వ్యక్తివి నువ్వు. ఇవాళ మా వివేక్ గారిని విమర్శించడం వరకు నీకు సిగ్గుచేట అనిపిస్తలేదా? చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ప్రజలు, ఓటర్లు ఇక ముందు నువ్వు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నిన్ను తరిమి కొడతారు. ఇక నీ ఆటలు సాగవిల్లా. కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్ను హెచ్చరిస్తున్నాం. మొన్న వివేక్ వెంకటస్వామిపై చేసినట్టు ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి ఆరోపణలు ఇక ముందు చేసినా కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రాజిరెడ్డి గారిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక నుంచి ఇటువంటి పరిణామాలు చేస్తే పోకుండే సమస్య లేదని మేము అతన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఇకనైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇటువంటి అనాచిత వ్యాఖ్యలు చేస్తే